గులాబీ బాస్ మళ్లీ ఉద్యమ బాట పట్టబోతున్నారా? ఒకప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జనంలోకి వెళ్లిన కేసీఆర్ ఇప్పుడు పార్టీ పునరుజ్జీవం కోసం ఉద్యమ పంథా ఎంచుకోబోతున్నారా? ఎమ్మెల్యేలంతా పార్టీని వీడుతున్న సమయంలో ఏదైనా అంశాన్ని బీఆర్ఎస్ రాజకీయ ఉద్యమంగా మార్చాలనుకుంటుందా? తెలంగాణలో పార్టీ పుట్టుక నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్ఎస్దే హవా అన్నట్టు సాగింది. ఇక్కడ గులాబీ పార్టీ తప్ప మరో పార్టీయే లేనట్టు బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు. అయితే 2023 శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను పక్కన పెట్టేశారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా గులాబీ పార్టీని విశ్వసించలేదు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ కు ఎక్కడో గ్యాప్ వచ్చింది. అది తెలుసుకునే లోపే బీఆర్ఎస్ కు రాజకీయంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు జోరు మీదున్న బీఆర్ఎస్ ఇప్పుడు రాజకీయంగా చితికిలబడిపోయింది. రోజుకొక ఎమ్మెల్యే, పూటకో ఎమ్మెల్సీ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ లో సీనియర్లుగా చెప్పుకునే ముఖ్య నేతలు, కేసీఆర్ సన్నిహితులు సైతం జంప్ అవుతుండటం పార్టీలో చర్చనీయాంశమైంది. కేకే, కడియం, పోచారం లాంటి నేతలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరటం గులాబీ శ్రేణుల్లో నిరాశ నింపింది. పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ ఫామ్ హౌస్ కు పిలిపించుకుని బుజ్జగించినా ఫలితం లేకపోయింది. పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తేవడానికి కేసీఆర్ ఓ బ్రహ్మాండమైన ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో భేటీ అయ్యి విభజన సమస్యలపై చర్చించారు. సమస్య పరిష్కారానికి కమిటీలను ఏర్పాటు చేశారు. అయితే చంద్రబాబు ఎంట్రీ, విభజన సమస్యలపై రెండు రాష్ట్రాల సీఎంల భేటీని రాజకీయంగా ఎలా వాడుకోవాలన్న దానిపై కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారట. ఇరు రాష్ట్రాల సీఎంలు తీసుకునే నిర్ణయాల్లో బీఆర్ఎస్ కు కలిసి వచ్చే అంశాలను జనాల్లోకి తీసుకువెళ్లాలని అనుకుంటున్నారట. తెలంగాణ ప్రజలకు మరోసారి ఉద్యమాన్ని గుర్తు చేసే విధంగా ధర్నాలు, ఆందోళనలు, దిష్టిబొమ్మల దహనాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఏదైనా రాజకీయ అంశం దొరికితే స్వయాన కేసీఆర్ రంగంలోకి దూకాలని అనుకుంటున్నారట. ఇదే విషయాలను పార్టీలోని కొందరు ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నిరుద్యోగుల ధర్నాలో పాల్గొన్న యువతను బీఆర్ఎస్ తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ ఉద్యమంలో లాగా ఇక నుంచి బీఆర్ఎస్ చేయబోయే ఉద్యమాల్లో యువతను భాగస్వామ్యం చేయాలని అనుకుంటోంది. అప్పుడే ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగి అది బీఆర్ఎస్ కు రాజకీయంగా లాభం జరుగుతుందని కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. మొత్తం మీద కేసీఆర్ మళ్లీ ఉద్యమ బాట పట్టేందుకు సమయం, సందర్భం కోసం చూస్తున్నట్టుగా స్పష్టమవుతోంది.